యెహోవాయే నీ కాపరి అయితే. ఒక సండే స్కూల్ టీచర్ తన సండే స్కూల్ పిల్లలు మీరందరూ వచ్చే వారం యెహోవా నా కాపరి అనే కీర్తన అప్పచెప్పాలి. కావున ఇంటి దగ్గర కంఠస్థం చేసి రమ్మని చెప్పింది. ఆ మరుసటి వారం టీచర్ అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు లేచి కంఠస్థం చేసిన కీర్తన చక్కగా చెప్తున్నారు. ఆ టీచర్ ఒక పాపను చూచి నీవు లేచి చెప్పమని అడగగా ఆ చిన్ని పాప నెమ్మదిగా లేచి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పి అక్కడే ఆపేసిందట. అప్పుడు ఆ టీచర్ సరేనమ్మా, ఆ తర్వాత ఏమిటో చెప్పు అని అడగగా ఆ పాప సమాధానం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ ఒక్కటి తెలిస్తే చాలు, టీచర్ మిగిలిది నాకు తెలియకపోయినా అవసరం లేదని చెప్పిందట. ఎంత మంచి మాట! ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా నీ కాపరిగా ఉంటే అది చాలు అనే సత్యం గ్రహించావా? యెహోవా నీకు తోడుగా ఉంటే అంతకంటే ఇంకేమీ అవసరం లేదు అనే సత్యం తెలుసుకున్నావా? యెహోవా మనకు కాపరిగా లేకుండా బైబిల్ అంతా బట్టి పట్టినా ఏ విధమైన ప్రయోజనం లేదు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను పోషిస్తాడు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను నడిపిస్తాడు. యెహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను కాపాడుతాడు. కారణం ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యోహాను సువార్త 10:11. మనలను ఎంతగానో ప్రేమించిన తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన మంచి కాపరిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. నరకము మరణము అనే శత్రువులు మనల్ని పట్టుకుని ఈడ్చుకుపోతున్న సమయంలో ఆ మంచి కాపరి తన ప్రాణాన్ని బలిగా అర్పించుకొని మనల్ని రక్షించుకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తన ప్రాణాన్ని పెట్టే అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మనల్ని పోషించలేడా? కాపాడలేడా? నడిపించలేడా? తప్పక పోషిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. మనం తప్పిపోయిన గొర్రెల వలె కాకుండా ఆయన బిడ్డలుగా ఆయన మాటలకు లోబడినప్పుడు ఆయనకు అంగీకారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనను కాపరిగా కలిగి ఉన్నప్పుడే ఆయన మనకు తోడుగా ఉండి శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. యేసుతో మనం ఉంటే, యేసునే మనం వెంబడిస్తే, ఆయన మాటకు లోబడితే కృపాక్షేమములు మన వెనకనే వస్తాయి. యేసు లేని జీవితము శూన్యము, వ్యర్థము, నిష్ప్రయోజనము. కానీ యేసును మనము కాపరిగా కలిగి ఉన్నట్లయితే మన గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు పోషించబడకపోవడానికి, నీ జీవితం చితికిపోవడానికి, నీవు అవమానములో చింతలో చిక్కుకుపోవడానికి కారణం నువ్వు తప్పిపోయిన గొర్రె వలె కాపరిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నందువలనేమో. ఎందుకని నీవు ఈ క్షణమే ఆయన యొక్క సహాయాన్ని, కనికరాన్ని వేడుకొని ఆయన నీకు కాపరిగా చేసుకోకూడదు? ఆయనకు అంగీకారముగా జీవిస్తూ ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించకూడదు? మరిచిపోకండి, యేసయ్యకు వేరుగా ఉండి మనం ఫలించలేం. యోహాను సువార్త 15:15. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమీన్.